యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని మన ధ్యాన భాగంగా దేవుని యొక్క వాక్యం. రాబో దినములలో యాకోబు వేరుపారులు ఇశ్రాయేలు చిగిర్చిపోయిను, వారు భూలోకమును ఫలభరితముగా చేయను. 2024 ముగింపు గంటల్లో ప్రభు అంటూ మాట్లాడుతున్నారు. రాబోయే దినాలు, రాబోయే సంవత్సరాలంట యాకోబు సంతతి ఇశ్రాయేలు ప్రజలంట వేరుపారి చికిర్చబోతున్నారు. అయిపోయింది ఈ సంవత్సరం. ప్రభు చెబుతున్నాడు, వచ్చే సంవత్సరము నేను మిమ్మలను ఫలభరితంగా, సిగిరించేవారిగా, పుష్పించేవారిగా, భూలోకమును ఫలభరితంగా చేయబోతున్నాను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోయే సంవత్సరం కొరకు ఈ సంవత్సరాంతపు చివరి గంటలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రాబోవు దినములలో యాకోబు ఏరుపారును ఇశ్రాయేలు సిగిర్చి పోయును. దేవునికి స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు, ఈ సంవత్సరం అటు ఇటు కింద మీద పడితే అయిపోయింది. రాబోయే సంవత్సరంలో నేను మిమ్మల్ని ఫలభరితంగా మార్చబోతున్నాను, మిమ్మల్ని సిగురు పెట్టేలాగా చేయబోతున్నాను, మిమ్మల్ని సారవంతంగా చేయబోతున్నాను, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను, మిమ్మల్ని మహిమకరంగా మార్చబోతున్నాను. దేవుడు మన జీవితంలో ఫలాన్ని, అభివృద్ధిని భౌతికంగా చూడాలనుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించడం అంటే కేవలము ఆత్మ సంబంధంగానే కాదు, కానీ భౌతికంగా ఏ కొరతలు లేక, ఏ లోపాలు లేకుండా దేవుని సన్నిధిలో మనము అభివృద్ధి పొందబోతున్నాం. దేవునికి స్తోత్రం. 92వ కీర్తన 12, 13, 14 వచ్చిన చదివితే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, దేవుని మందిరములో నాటబడిన వారినై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు లేదనియు వారి ముసలతనమందు ఇంకను సిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుండును. ఇక్కడ 12వ వచనంలో అంటున్నాడు, నీతిమంతులు ఖర్జూరు వృక్షము వలె, ఉపవేదురు లెబనోను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుచు, వారు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకను సిగురు పెట్టి సారము కలిగి పచ్చగా ఉండబోతున్నారు. యాక్చువల్గా అయితే వయసు పెరిగే కొద్దీ ఎక్కలేని బలహీనతలు, వయసు పెరిగే కొద్దీ నీరసం, వయసు పెరిగే కొద్దీ రోగాలు వస్తాయి, వయసు పెరిగే కొద్దీ బలం ఉడికిపోయింది. కానీ దేవుని మందిరంలో నాటబడేటువంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, రాబోయే దినాల్లో నా మందిరంలో నాటబడిన మీరంట సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎలా ఉంటారంట? సారము కలిగి పచ్చగా ఉంటారు. అంటే వేరు స్థిరపడితేనే చెట్టు బలంగా ఉంటుంది. వేరు స్థిరపడిందంటే చెట్టు పూయటానికి అవకాశం ఉంది. కనుక నేను మిమ్ములను
నా మందిరములో నాటుతాను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, వారు మన దేవుని ఆవరణంలో యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. శాఖలుగా మనము దేశమంతటికి వ్యాపించాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, వారు భూలోకమును ఫలభరితముగా చేయాలి. హల్లెలూయా. దేవుడు సంవత్సరం మన కుటుంబాలను భౌతికంగా అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆధ్యాత్మికంగా మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను, మన ప్రార్థన జీవితాన్ని, మన సమర్పణను, మన వైరాగ్య జీవితాన్ని ఇంకా అభివృద్ధి చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరు పారి అభివృద్ధి కావాలంటే ఆ వ్యక్తి లేక నాటబడినటువంటి ఆ మొక్క, ఆ మనుషుడు ఎక్కడున్నారంటే జలముల దగ్గర ఉన్నారు. ఎక్కడ ఉన్నారా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాడు జలముల యొద్ద నాటబడే చెట్టు వలె ఉండును. అది కాలముల ఓరను. అది కాలముల యోరను. దాని వేలు తన్నును. వెట్ట కలిగినను. దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం చింతనొందదు. కాపు మానదు. హల్లెలూయా. ఎవరైతే జలముల యొద్ద నాటబడతారో, వాగు పక్కనే నాటబడతారు, వారంతా ఆకు వాడక తమ టైం రాగానే, తమ సీజన్ రాగానే వారు ఫలిస్తూ ఉంటారు. దేవస్తోత్రం. ఇక్కడ ఏం రాయబడిందంటే, అది కాలముల యోరన దాని వేళ్ళు తన్నును. అంటే ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, ఏం చేస్తుంది? నెచ్చుకుంటూ వెళ్తుంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేసేది లేదు. ఇప్పటికే 4-5 సార్లు నాపురాలు పరవటం, ఆ రాళ్ళను వేర్లు ఏం చేస్తారంటే పైకి నెట్టేస్తాయి. కావాలంటే పోయేటప్పుడు చూడండి ఏం చేస్తున్నాయి, నెట్టేస్తున్నాయి. దానికి ఏది అడ్డం వచ్చినా, వాడు అడ్డం వచ్చినా, మీకు ఏది అడ్డం వచ్చినా ఏం చేస్తాయి? నెచ్చుకుంటూ దాని వేళ్ళు తన్నుతాయి. ఎవరికి ఇస్తాం? కనుక ఇక్కడ జలముల యొద్ద నాటబడిన వారు ఎలా ఉంటారంటే చింతపడరు, బాధపడరు, దుఃఖపడరు, ఎండిపోరు, వాడిపోరు, కానీ వారు సారము కలిగి పచ్చగా ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, రాబోయే దినములలో మీరు వేరు మారబోతున్నారు. రాబోయే దినములలో మీరు సారవంతంగా మారబోతున్నారు. రాబోయే దినములలో మీరు ఫలవంతంగా ఉండబోతున్నారు. మీరు దీవెనకరంగా ఉండబోతున్నారు. ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. 2024 సంవత్సరంలో పొందలేని ఆశీర్వాదాలు 2025లో దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. రాబోయే దినాలలో నేను మిమ్మలను ఫలభరితముగా దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 5-15 వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం. 12వ అధ్యాయము 12-15 కదా. ఇర్మియా గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 15వ వచనం. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జారిపడుదును. ఒక్కొక్కరిని తన స్వాస్థ్యమునకు, ఒక్కొక్కరిని తన దేశమునకు వారిని రప్పింతును. వారి దేశానికి మరలా నేను రప్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని పెళ్లగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు, ఒక్కొక్కని తన దేశమునకు వారిని రప్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెదరిపోయామేమో, బలహీనమైపోయామేమో, నీ పట్ల జాలిపడి, నీ పట్ల దయ కలిగి నిన్ను మరలా ఏం చేస్తారట?
నీ దేశంలోనికి, నీ సంఘంలోనికి నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదించబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024లో తప్పిపోయామేమో, నీ మీద జాలిపడి దేవుడు చెబుతున్నాడు, నేను మరలా నిన్ను నా దేశంలోనికి నడిపిస్తా, నిన్ను నాటుతా, నీకు రావలసిన వాగ్దానాలన్నీ నీ మీదకి రప్పిస్తా. దేవునికి స్తోత్రం. ఫలభరితమైన జీవితం అంటే, ఫలభరితమైన జీవితం ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. ఏముంటుందంట? నేను ఫలిస్తున్నాను అని నీ జీవితం ఎట్లా తెలుస్తుందంటే, నీవెప్పుడు కూడా సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అదే నీవు ఫలించడానికి సూచన. చూడండి, దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో దేవుడి విధంగా ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయిన ద్రాక్షల తోటలో సంగీతం వినబడదు, ద్రాక్ష తోటలో సంగీతం వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు, గానుగులలో ద్రాక్ష గెలలను తొక్కేవాడెవడూ లేడు, ద్రాక్షల తొట్టి తొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. ఈ 2024లో నీకు సంతోషం మానిపోయిందేమో, నీకు ఆనందము మానిపోయిందేమో. దేవుడు అంటున్నాడు, రాబోయే దినాలలో నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ ఫలభరితమైన జీవితానికి సంబంధించినటువంటి వాటన్నిటినీ మరలా నేను నీకు సంతోషం అంటే జోకేస్తే నవ్వుతారే, అది కాదు సంతోషం. నవ్వించినప్పుడు పెదాలు నవ్వుతానే, అది కాదు సంతోషం. సంతోషం అంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగేది. దేవుని శక్తి ద్వారా కలిగే సంతోషాన్ని నేను మీకు కలుగు చేస్తాను. హల్లెలూయా. ఈరోజు చాలా మంది, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, దుఃఖము నిట్టూర్పే నన్ను వెంటాడుతున్నాయని బాధపడుతున్నాను. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆనందభరితునిగా, సంతోషించేవానిగా మార్చబోతున్నాను. ఫలభరితమైన జీవితానికి సాదృశ్యం ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడు సంతోషము, ఆనందం. అది నీ నుండి దూరము కాదు, అది నీ నుండి ఎవడు తీసివేయలేడని దేవుడు చెబుతున్నాడు. ఈ 2024లో ఏడుస్తూ బ్రతికామేమో, దుఃఖంతో గడిపామేమో, ఎప్పుడు ఈ సంవత్సరం అయిపోయిందా, కొత్త సంవత్సరంలోనైనా నా జీవితము, నా బ్రతుకు, నా పరిస్థితులు మారతాయని నీవు దీనంగా కనిపెడుతున్నామేమో. ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో ఫలభరితమైనటువంటి అనుభవం ద్వారా ఎప్పుడు నీవు సంతోషించి ఆనందించబోతున్నావు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు, పూర్వకాలమున ఆయన జెబూలూను దేశము, నఫ్తాలి దేశము అవమానపరచును. ఈ 2024లో నీకన్నీ అవమానాలా, నీకన్నీ వేదనకరమైన పరిస్థితులా? దేవుడు అంటున్నాడు, నీ వేదన పోగొడతాను, నీ యొక్క దుఃఖాన్ని పోగొట్టి అవమానాన్ని పోగొట్టేసి వెలుగుతో నింపుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024లో అవమానాల గుండా, నిందల గుండా, శోధనల గుండా నీవు ముందుకు వెళ్తుంటే దేవుడు అంటున్నాడు, అంచె కాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్య జనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మహిమగల కార్యాలు చేయబోతున్నాడంట. 2024లో దుఃఖము, నిట్టూర్పు పోయి రాబోయే సంవత్సరంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నీ జీవితంలో ప్రభు కలుగు చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం. అవమానాల గుండా వెళ్ళావా, నిందల గుండా వెళ్ళావా, నాకేంటి బాధ, నాకేంటి కష్టము, నాకేంటి పరిస్థితి అని నీవు కృంగిపోయి ఉంటే దేవుడు అంటున్నాడు,
వెలుగు ఉదయించబోతుంది. హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి నీ జీవితంలో గొప్ప వెలుగు చూడబోతున్నావు, ఆనందాన్ని చూడబోతున్నావు. చీకటిలో మనిషి సంతోషించడు, చీకటిలో మనిషి భయపడతాడు, చీకటిలో మనిషి ఇంకెవరైనా తోడుంటే బాగుండని కోరుకుంటాడు. కానీ నీ జీవితంలో వెలుగు ఉదయిస్తే, నీ జీవితం ఫలవంతంగా ఉంటే నిన్ను మహిమ గల వ్యక్తిగా రాబోయే సంవత్సరంలో దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది మనం చూస్తే ఈ మొదటి పాయింట్లో నేను 3 మాటలు. ఒకటి, ఆయన ఏం చేస్తారంటే ఫలభరితమైన జీవితం ద్వారా మనల్ని ఎప్పుడు సంతోషభరితులుగా చేస్తారు. రెండవది మనల్ని ఏం చేస్తారంటే మహిమకరంగా మారుస్తున్నారు. ఇదే యెషయా గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాం. చూడండి, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. అతని ఫలభరితమైన ఫలమునకును కలిగిన మహిమను అది నాశనము చేయును, అది నాశనము చేయదు, అది నాశనము చేయును. చేయును అంటే నీ జీవితాన్ని నాశనం చేసే వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే మహిమకరంగా మార్చబోతున్నాడు. ఫలభరితమైన జీవితంలో ఎప్పుడు మహిమ ఉంటుంది, ఎప్పుడు దైవ ప్రసన్నత ఉంటుంది. ఆ మహిమను ఎవరు కూడా ఏది కూడా నాశనము చేయదు. తిరిగి ఆ మహిమను, తిరిగి ఆనందాన్ని, తిరిగి ఆ ఘనతను నేను మీకు కలుగ చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే అవమానకరంగా ముందుకు సాగిపోతున్నామో, ఎక్కడైతే దుఃఖం గుండా వెళ్తున్నామో, అక్కడ నేను తల ఎత్తుకునేలాగా మహిమకరంగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, రాబోయే కాలం అంటే ఏ కాలం? వచ్చే కాలం, పోయే కాలం. వచ్చే కాలం ఏ కాలం? కొత్త కాలం, కొత్త సంవత్సరం. సంవత్సరమే, తేదీలే మారుతాయి. 2024 పోయి 25 వస్తుందంటే, కానీ అదే సూర్యుడు, అదే 24 గంటలు, అదే సోమవారం, అదే మంగళవారం, అదే బుధవారం, అదే గురువారం, అదే శుక్రవారం, అదే శనివారం, అదే ఆదివారం. గంటల్లో మార్పు లేదు. చెప్పండి. వారాల్లో మార్పు లేదు, సూర్యుడిలో మార్పు లేదు, చంద్రుల్లో మార్పు లేదు. కేవలం అంకెలే మారుతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే రాబోయే సంవత్సరము, రాబోయే కాలాన్ని మిమ్ములను మహిమ కలిగిన వారిగా మార్చబోతున్నాను. మీ అవమానము, మీ దుఃఖము, మీ నిట్టూర్పు ఎత్తివేయబడి మీ సంతోష సమాధానాలను కిరీటముగా ధరింప చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనలందరినీ ఆయన సన్నిధిలో నాటి ఫలభరితంగా చేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేని సూచిస్తుందంటే ఆయన స్వభావాలు, ఆయన గుణగణాలు, ఆయనగా వలే మనలను మార్చబోతున్నారు. ఇది ఫలభరితమైన జీవితంలో ఒకటి ఆనంద సంతోషం ఉంటుంది, 2 ఫలభరితమైన జీవితంలో మహిమ ఉంటుంది, 3 ఫలభరితమైన జీవితంలో యేసయ్య స్వభావాలు. యేసయ్య స్వభావాలు అంటే యేసులాగా రూపాంతరం చెందాలి. కొంతమంది రూపాంతర అనుభవం రాట్లా, అదే గొంగల పురుగు అనుభవం. చూస్తే ఒళ్ళు గదురు పుడిచిదే, అదే బతుకు, అదే ఆలోచనలు, అయ్యే మాటలు, అదే పాపం, అదే ఇసుకోవటం. చెప్పండి, అదే వారలేదు. ఇది మానాలి. ఆయన స్వభావం మనలోనికి. నీవు ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే నీ స్వభావం మారాలి. నీ స్వభావము మారాలి. యేసుక్రీస్తు యొక్క స్వభావం, ఆయన గుణ లక్షణాలు నీలోకి రావాలి. ఏదైనా మంచి మాట చెబితే నాకు తెలుసులేదు, ఈ స్వభావం మారాలి. అర్థమవుతుందా? పౌలు ఏమన్నాడు చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. ఏమి మారితే యేసయ్య స్వభావం వస్తుంది? మనస్సు మారాలి. దేవుని స్తోత్రం. ఆ పాట పాడతారు కదా, మారామంటూ మస్కా కొడతారు. ఏం చేస్తారంట? మస్కాలు కొడితే ఎక్కువైంది. నేను వెళ్తున్నాగా చర్చికి, నేను కూడా కొత్త బైబిల్ కొనుక్కున్నాగా, నేను కూడా గురించి వెళ్తున్నా. ఏది బాగుపోయింది మరి? వెళ్తున్నాను సరే, కోపం తగ్గలేదు. యేసయ్య స్వభావం రాలేదుగా. నీలో ఉన్న ఆ దైవ లక్షణాలే కానుక ఎట్లా? నీలో దైవత్వం కాదా? యేసు ప్రభువుతో స్నేహం చేస్తున్నటువంటి శిష్యులు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన అనుసరించారు, ఆయన బోధలు విన్నారు, ఆయనతో తిరిగారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు. అయితే ఆయన రూపాంతరపు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 12 మందిలో ముగ్గురిని మాత్రమే ఎక్కడికి వెళ్ళినా ఆ ముగ్గురినే చేసుకోవాలి. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు యేసు ప్రభువు చెప్పేదానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చిన ప్రయోజనం లేదు కాబట్టి పేతురు, యాకోబు, యోహాను ముగ్గురినే తీసుకోవాలి. యాడ్ చేసుకోయినా ఈ ముగ్గురినే తీసుకోవాలి. ఈయన రూపాంతరపు అనుభవం పొందడానికి ఆ కొండ మీద కలిగినప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళారు. యేసయ్యతో వాళ్ళు గడిపినటువంటి అనుభవాన్ని బట్టి వీళ్ళ ముఖాలు కూడా దగ్గ తెలిసాయి. వాళ్ళు వేసుకున్న వస్త్రాలంట ఏ చాకలి కూడా సలువ చేయనంత తెల్లగా మారిపోయింది. అంటే యేసయ్య స్వభావాలు గుణగణాలు మనలోకి రావాలి. అంతకుముందు పేరు అంటే తెలుసా? ఏషాత్త అంట దేవుడు. ఏమంటారు? ఏషాత్త. యేసుప్రభువుని పట్టుకోవడానికి రోమా సైన్యం వచ్చింది కదా. కాబట్టి కత్తి తీసి ఏం చేశాడు? మలుకు అనేవాడు చెవి తెగనరికాడు. అంటే దుర్గోడు అనమాట. ఐసా పైసా అంటారే ఆ టైప్ అనమాట. ఏదైనా కానీ అటు ఇటు తెలుసుకోవడం అనమాట. పేతురు మనస్తత్వం. కానీ ఎప్పుడైతే రూపాంతరం, ఎప్పుడైతే ప్రభు యొక్క లక్షణాలు ఆయన స్వభావాలకు వచ్చిందో చాలా మారిపోయింది. హల్లెలూయా. కనుక మనము నూతన పరచబడాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతర అనుభవం వస్తుంది. మనసు మారకపోతే ఎట్లా? ప్రవర్తన మారాలి, ఆలోచన మారాలి. మనం దేవుని ఎరగకూరుకో ఎవరి మాట చేయడం, ఎవరిని లెక్క చేయడం, వాడింది నాకు చెప్పి వీడింది నాకు చెప్పేది అన్నట్టుగా ఉంటాం. నేనకు వచ్చినాక చిన్నపిల్లలు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా నిర్ణయంగా వింటూ ఆ మార్పు మనలో కనపడాలి. దేవుని మన ఈ మధ్య తీసుకుని ఆయన బాబు తీసుకుని నాకు చెప్పేది ఏంటి? నా సీనియారిటీ ఎంత, ఆయన సీనియారిటీ ఎంత, నా వయసు ఎంత, ఆ పిల్లడు ఎంత వయసు ఎంత, ఇలా మాట్లాడకూడదు. తగ్గించుకోవాలి. అంటే దైవ స్వభావము మనలో వచ్చినప్పుడే మనము ఫలభరితమైన జీవితాన్ని జీవించగలుగుతాము. గట్టి స్తోత్రం. హల్లెలూయా. రాబోయే దినాలలో మిమ్మల్ని ఫలభరితంగా చేయాలంటే ఒకటి, మీ జీవితంలో ఎప్పుడూ సంతోషము, ఆనందము ఎగిరిపోకూడదు. కష్టం వచ్చినా, బాధ కలిగిన పరిస్థితులు తారుమారైనా మన సంతోషాన్ని ఎవడు మన ఎదురుని తీసివేసే ప్రయత్నం చేసినా మన సంతోషానికి దూరం కాకూడదు. రెండవది, మనకి దేవుడు అవమానాలు, దుఃఖాలన్నీ పోగొట్టి మహిమ గలవారిగా ఆయన మార్చబోతున్నాడు. కనుక నీ మహిమను పోగొట్టడానికి, నీ మహిమను నీలో తీసివేయడానికి సైతాను అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు. కానీ నిన్ను మహిమ గలవారిగా, మహిమ గల వ్యక్తులుగా మనం మార్చబోతున్నాడు. మూడవది, మనము ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే రుజువు ఏంటంటే ఆయన గుణగణాలన్నీ మనకు వస్తాయి.
దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ, ఆయన విధేయత, ఆయన తగ్గింపు, ఆయన వలె సహించే తత్వం మనం చూస్తే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఫలభరితంగా ఉన్నాడు అని రుజువు. దేవునికి స్తోత్రం. రెండో మాట చెబుతాను. రెండో మాట చూస్తే మనము రాబోయే దినాలంట వేరు పారబోతున్నాం. వేరు పారబోతున్నాం అంటే వేరు స్థిరపరచబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ స్థిరత్వం లేదు. ఇప్పుడు చెట్టు బలంగా ఉండాలని ఏం చేయాలా? లోతుకు వెళ్ళాలి, లోతుకు వెళ్ళాలి. కానీ ఏరు ఎంత కష్టం చేసిందంటే చెట్టు భారం అంతా అదే మోస్తుంది. చెట్టును పోషించడానికి కావలసిన ఆ సమస్త లవణాలని అదే వేరే సేకరించింది. మనం పైన ఉన్న చెట్టునే చూస్తాం కానీ కింద వేరుని ఎవరు కూడా చూడరు. వేరు మంచిదైతే చెట్టు మంచిదవుతుందని వాక్యం. వేరు ఎందుకంటే చెట్టులో జీవము ఉండదు. కనుక మనము వేరు పారాలంట. వేరు పారాలి. చూడండి దేవుని యొక్క వాక్యంలో దానికి చదివిన యెషయా గ్రంథం 27:6లో ఇశ్రాయేలు వేరు పారి రాబో దినములలో యాకోబు వేరు పారును ఇశ్రాయేలు చిగుర్చిపోయిను. ఒకటి వేరు పారుట, రెండు సిగిరించుట, మూడు పూయుట, పుష్పించుట. చెప్పండి అందరూ. ఒకటి వేరు లోతుగా పాతుకోవటం, రెండవది సిగిరించుట అంటే నిరీక్షణ, ఎదురు చూపు. వేరు పారటం అంటే స్థిరత్వం, సిగురించడం అంటే నిరీక్షణ, పుష్పించుట అంటే మనకు తెలుసు కదా, కాయలు రాయటానికి ముందు పూలు వస్తాయి, ఫలం రావడానికి ముందు పూలు వస్తాయి. గమనిస్తున్నాం. ఇప్పుడు చూడండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే మీరు యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారాలి. దేవునికి స్తోత్రం. మనం మొక్క తీసుకొచ్చి ఎక్కడో మనకు ఖాళీ ఉన్న దగ్గర నాటుతాం. నాటినోడే లోపలికి వెళ్ళు ఏరు లోపలికి పో అని అంటాడా? చెప్పలేదు. నాటడం వరకే మనం ఉంది. నాటడం వరకు మనం మొక్క ఏం చేయాలా? అదే అదురుగా చూసుకొని ఆ చిన్నగా నాటబడిన చెట్టు రోజు రోజుకి వేరు లోతుగా వెళ్ళిపోతుంది. ఎక్కడ నాటామో అక్కడే గీల్చుకొని ఉంటున్నాం కానీ ఏరు లోపలికి పోతే లోపలికి వెళ్ళాలి. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు మీరు ఆయన యందు వేరుపారై ఇంటి వలె కట్టబడచ్చు. యేసయ్యలో మనం ఏం చేయాలంట? వేరు పారాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలోకి వద్దాం. 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా దేంట్లో వేరు పారాలంటున్నాడు ఇక్కడ? ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు
లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నారు. మనం దేంట్లో వేరుపారాలి? ఏరుపారు అన్నాం. వేరుపారడం అంటే ప్రేమలో వేరుపారాలి. హల్లెలూయా. అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు. యేసయ్య ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించలాగా మీరు కూడా ఒకరినొకడు ప్రేమించండి. ప్రేమిస్తేనే నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ జీవితం మహిమకరంగా ఉంటుంది. ప్రేమ లేకపోతే వ్యర్థమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, ప్రేమ లేని వాడనైతే రోగడి కంచును గనగనలాడు కాలమునైందును ప్రవచించు కృపావరములు కలిగి ఉండి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కనుక 2024 సంవత్సరంలో నీలో ప్రేమ తగ్గిందేమో, నీవు ప్రేమించాలి. మా పాస్టర్ గారు ప్రేమించాలని చర్చికి వచ్చేటువంటి యవనస్తులు ప్రేమించుకోవద్దు. మంచి కొంతమంది యవనస్తులు చర్చికి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. పాస్టర్ గారు నా వాక్యం బట్టి ఎంత యవనస్తులు కదిలించబడ్డారు, ఎంతమంది వస్తున్నారు. కానంటూ వాళ్ళు వచ్చేది వాళ్ళ ఉద్దేశాలు లేదు. ఎందుకు వస్తున్నారంటే దేవుని మీద భక్తి. అక్కడ ఫిగర్లో అక్కడ అబ్బాయిలు తప్పు అని దేవకిస్తాం. మన ప్రేమ ఎవరి మీద ఉండాలా? క్రీస్తులో ఉండాలి. దేవకిస్తాం. కనుక ఇక్కడ పౌలు భక్తులు చెబుతున్నాడు, ఎన్ని వరాలున్నా, దానాలు చేసే వరాలున్నా, ధర్మాలు చేసే వరాలున్నా, ఇతరులకి హెల్ప్ చేయగలిగినటువంటి మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న, ప్రవచనాలు భవిష్యత్తు గురించి ప్రవచన వాక్కులు చెప్పగలిగిన, జ్ఞానవంత ఎరిగిన, స్వస్థపరిచే వరాలున్న, భాషలు మాట్లాడే వరాలున్న, భాషలకు అర్థం చెప్పే వరాలున్న, కృపావాక్యము, జ్ఞానవాక్యము, అన్ని వరాలున్నా నాలో ప్రేమ లేకపోతే నా వరాలన్నీ లేకపోతే. కనుక మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిస్తున్నారా? సహోదరులు ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడు. మొదటి యోహాను పత్రికలో అంటాడు, దేవుడు ప్రేమాస్వరూపి అంటాడు. ఎవరంట? దేవుడు ప్రేమాస్వరూపి. కనుక మనము కూడా ఏం చేయాలంటే ప్రేమించటం. ఎవరిని ప్రేమించాలి? అట్టించిన వాళ్ళకి అట్టున్నారు ఇస్తాం. అదే ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించాలి? మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమార్తెలై ఉన్నట్లు మిమ్మల్ని హింసించే వారి కోసం నీ ప్రేమ చూపించాలి. నీ మీద చెడ్డ మాట చెప్పే వారిని ప్రేమించాలి. నేను ద్వేషించే వారిని ప్రేమించాలి. గర్విస్తాను. హల్లెలూయా. యేసయ్య ప్రేమది. మన ప్రేమ అట్టుకి అట్టున్నారు. వాళ్ళు మన భోజనాలు పిలిచారు కాబట్టి మనం భోజనాలు పిలిచాం. వాళ్ళు మనకు చదివింపులు ఇచ్చారు కాబట్టి మనం కూడా చూసి లిస్టులో ఏముందో రాశారు. బల్బు ఇచ్చారా, చెంబు ఇచ్చారా, కింది ఇచ్చారా, డబ్బాలు ఇచ్చారా, చీర పెట్టారా, ఆరు పళ్ళు మనం అదే పెడతాం. అది బదులు అంటారు కానీ అది ప్రేమ కాదు. మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమ జన్మిస్తాం. హల్లెలూయా. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. మనం కూడా ప్రేమించే విధానంలో ఉండాలి. ప్రేమను పంచాలి. జన్మిస్తాం. ఎవరిని ప్రేమించాలి? శత్రువులను ప్రేమించాలి, హింసించే వారిని ప్రేమించాలి. మన మీద చెడ్డ మాటలు చెబుతారే పక్కకి వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వేరు పారటం అంటే
దాని అర్థం ఏంటంటే ప్రేమించాలి. క్రీస్తులో వేరుపాటు అంటే దేవుని ప్రేమ మనం వాక్యం అదే చెప్పింది కదా. పౌలు ఏమన్నాడు? క్రీస్తు నందు వేరుపారి దాని లోతు ఎత్తు వెడల్పు, లోతు ఎత్తు వెడల్పు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి ప్రేమలకి వెల కట్టవచ్చు. అందరి ప్రేమలకి వెల కట్టవచ్చు. వెల కట్టలేని ప్రేమ ఎవరిది ఉంటే అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఆయన పాట పాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార పావంబులకు తెలియలే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకప్పును, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకప్పును, మానవులను రక్షింపను దేవుణ్ణు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను మన పాపమునకు సుదూరుడే. దేవుడు మనం ప్రేమించాడు. ఎక్కడో పరలోకంలోనే, ఓ మనుషులారా, మానవ జాతి, నేను సృజించినటువంటి జనాంగమా, నా హస్తాలతో చేసిన ప్రజలారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే ఎట్లా తెలుస్తుంది మనకి ప్రేమ? ఆయన ప్రేమను ఎట్లా వ్యక్తం చేశారంటే, ఆ మహిమను విడిచి కింద దిగి వచ్చి నీ వలే నా వలే భూమి మీద జీవించి మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రేమించాలో మాదిరి చూపిస్తాం. హల్లెలూయా. సైనికులు ఏ సైన్ పడుతుందని చూస్తే ఈ ఆవేశపరుడిని శివుడు అనిచేశాడు. ప్రేమ కలిగి చేసి ఏం చేశాడు? ఎదురు ఎందుకయ్యా నీకు అంత కోపం? ఎందుకంటే నీకు కోపం? అప్పుడు ఎంత బాధపడుతున్నాను ఆ చెవి తీసంట మరలా అతికించాడు. ప్రేమ దేవుడి ప్రేమని ఆ అనుభవంలోనికి ఇంకా పేతులు రాలా, ఆ అనుభవంలోకి ఇంకా సంఘం రాట్లా. అందుకే దేవుడు సంఘాల గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం అన్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ ఎఫెసీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదట నీకుండిన ప్రేమను, 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ సంఘం ఎఫెసీ సంఘం అంట అన్ని బాగా కానుకలు బాగా ఇస్తారంట, బాగా ప్రార్థన చేస్తారంట. మందిరంలో ఏదైనా పని ఉందంటే, ఓ మా సొంత పని, మా ఇంట్లో పని అన్నట్టుగా ఎవరు చెప్పే పని లేకుండా అన్నీ చేస్తారంట. కానీ వీళ్ళకి ప్రేమ లేదు. ఏం చేస్తారు? పరిచర్య బాగా చేస్తారు, చెప్పండి, ప్రార్థన బాగా చేస్తారు, నమ్మకంగా యథార్థంగా ఉంటారు. ఏదైనా కార్యక్రమం అంటే వెనక ముందు చూడకుండా దేవుని పరిచయకి ధారాళంగా ఇస్తారు. కానీ వీళ్ళు ఏం లేదంట, ప్రేమ లేదు. అందుకే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాను, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలి. మొదటి ప్రేమ భలే ఉంటుంది అసలు. తెలుసు కదా, కొత్త సంఘటన చూస్తే బస్సు ఎక్కినా చేతులు పెట్టుకునే ఉంటారు. చెప్పండి, మాటలు పైకి ఎక్కినా ఆ చేయి తీసుకుని హత్తులు ఎక్కడ చూసి నీళ్ళే కాదు, వెంటనే అర్థమైపోయింది. అప్పుడు 2-3 సంవత్సరాలు చూస్తే ఈయనేమో 3 అడుగులు ముందు ఉంటాడు, ఆమె 3 అడుగులు వెనకుంటుంది. ఏమైందంటే తగ్గింది. ఏంటిది? ప్రేమ తగ్గింది. అంతకుముందేమో అక్కడ ఒక సందమామ, ఇక్కడ ఒక సందమామ అంటారు. ఏమంటాడు? అక్కడ ఒక సందమామ, ఇక్కడ ఒక సందమామ అంటాడు. బాగా తర్వాత కొంతకాలం పెద్దాం ఏమంటే అది ఏంటంటే అక్కడ మెయ్యి దాచిరేకేసి అవుతుందా అంటే ఏం తగ్గిపోతుంది? ప్రేమ తగ్గిపోతుంది. కనుక ఈ భౌతికంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొదలు చూసిన చోట్ల
మాట్లాడతా మొదట నాకు ఉన్నంతగా ప్రేమగా ఏకాంతంగా ఉంటుంది సార్. ఎప్పుడు ఆ ల్యాప్టాప్ చేసుకుంటారు, ఎప్పుడు ఆ కంప్యూటర్ ఉంటారు, ఎప్పుడు ఆ ఫోన్ ఉంటారు. ఇవన్నీ ఇష్టం. అందుకని అమెరికా దేశస్తులంతా పొద్దున్న లేచిన దాని నుంచి పడుకునే దాకంట వారికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ 20-30 సార్లు చెప్పాలంట. ఏమాత్రం అలా చెప్పకపోతే భార్య అనుకుంటుందంట ఈ మనిషి ఇంకొక ఎవరినో సెట్ చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోతే వెంటనే విడాకులు తీసుకునే చట్టం ఉంది. అందుకే ఏమో కానీ ఆయన అంటే ఇద్దరు రోజుకి 20-30 సార్లు ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అని పొద్దుగురు చెప్పుకుంటారు. కారణం ఏంటంటే భార్యని ఎప్పుడైతే ప్రేమించుకుని తగ్గుతుందో వేరే మనిషి మీద ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారని వెంటనే డైవర్స్ తీసుకుంటారు. అందుకే నీ మీద నాకు ప్రేమ ఉన్నది, నీ మీద నాకు ప్రేమ ఉన్నదని చెప్పడం కోసమే వాళ్ళు నేను ప్రేమిస్తున్నానని ఒకరినొకరు చెప్పుకుంటారు. ఈరోజు మనకి లోక సంబంధమైన ప్రేమ కాదు, కానీ దేవుని ప్రేమ గమనిస్తున్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వాక్యం చెప్తుంది, అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఏ ప్రేమ? బిడ్డల మీద ప్రేమ కాదు, డబ్బు మీద ప్రేమ కాదు, లోక వ్యామోహం మీద ప్రేమ కాదు. ఇంకా ఎక్కువైతుంది. పోయిన సంవత్సరం 5,000 వేసారా, ఈ సంవత్సరం 15,000. ఏమైంది? శరీరం మీద ప్రేమ ఎక్కువ. పోయిన సంవత్సరం 5,000 కొన్నాక ఈ సంవత్సరం 15,000, వచ్చే సంవత్సరం 30,000 కొంటారు. అంటే శరీరాన్ని అంతగా ప్రేమిస్తున్నాం, అలంకరణ ప్రేమిస్తున్నాం, నగలను ప్రేమిస్తున్నాం, ధనాన్ని ప్రేమిస్తున్నాం, కానీ దేవుని ప్రేమించట్లా. దేవుని మీద ప్రేమ తగ్గుతుంది, దేవుని మీద ఆసక్తి తగ్గుతుంది. కనుక ప్రేమలో వేరు పారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పారాలంటే వేరు? దేవునిలో మనం వేరు పారాలి. దేవునిని మనం ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు తెలుసులేదు. సామెతల గ్రంథంలో అంటాడు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. మీ ఆయన బాగా ప్రేమిస్తే నువ్వు కోరుకునేది చేస్తాను. ఒక అడ్రానో నకీసో ఒక చెవులకి బంగారం జాలు పెడితే మురిసిపోతావు. నువ్వు మీ ఆయన్ని ప్రేమిస్తే నేను ఇచ్చాను. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే నేను స్థితివంతుడిగా చేస్తాను, నేను భాగ్యవంతుడిగా చేస్తాను. కానీ నువ్వేమో లోకాన్ని ప్రేమిస్తున్నావు. దేన్ని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. చదవమాట. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించే వాళ్ళు లోక ప్రేమే ఉంటుంది. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో నిండి ఉంటుంది. కనుక మనము లోకాన్ని ప్రేమించొద్దు, కానీ యేసయ్యను ప్రేమించాలి. యేసయ్య ప్రేమలో వేరు పారాలి, ప్రార్థనలో వేరు పారాలి, ఆత్మీయతలో వేరు పారాలి, ఉపదేశంలో వేరు పారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరు పారుటంటే స్థిరపడుట, ప్రేమించడం. రెండోది ఏమన్నారు? సిగ్రించుట. అంటే సిగ్రించడం అంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూచుట. ఫిబ్రవరి పత్రికలో పౌలు చెప్పాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకంట అబ్రహాము ఎదురెదురు చూస్తా ఉన్నాడు. నువ్వు కట్టిన పట్టణానికి ఎప్పుడు తెలిసిపోతావు ఎదురెదురు చూస్తున్నాడు. నేను డబ్బు లేనని కాదు, నేను కావాలంటే ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్ కట్టగలను, సంపన్నులు. కానీ గుణాత్మలు ఉన్నారు. ఎందుకంటే నాకు ఈ రాజ్యం శాశ్వతం కాదు, ఈ భవంతులు శాశ్వతం కాదు, నా దేవుడు కట్టాడే. వజ్ర వైడూర్య గోమేధికం పచ్చ నీలము 12 రత్నంతో పొదగబడిన ఆ
పట్టణంలో నేను అడుగు పెట్టాలి, అక్కడ కాపురం చేయాలి, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ఎదురు చూపుండాలి. క్రైస్తవునికి ఏముండాలంట? ఎదురు చూపు, నిరీక్షణ. యేసయ్య ఎప్పుడు వస్తాడా, నా ప్రభువుని నేను ఎప్పుడు కలుసుకుంటానా, అందుకు అనుగుణంగా నా భక్తి జీవితము, నా ప్రార్థనా జీవితము సిద్ధంగా ఉందా లేదని కనిపెట్టుకుంటూ ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇది నిరీక్షణ. యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా, యేసయ్యా చూడాలా? యేసయ్య ఎప్పుడు వస్తాడా, ఆయన బోర ఎప్పుడు మోగుతుందా, నా ప్రభు దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలని నిరీక్షణతో ఎదురు చూడాలి. ఎందుకంటే మనం ఈ లోక సంబంధం కాదు కనుక రాబోయే సంవత్సరంలో నీవు ఫలభరితంగా ఉండాలంటే నీవు స్థిరపడాలి. ఒకటి, వేర్లో ప్రేమలో స్థిరపడాలి. రెండవది సిగ్గించడం అంటే ఎదురు చూచుట, నిరీక్షించాలి. ఎందుకంటే మనది లోకము కాదు, మనది దేశము కాదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు కోసం ఎదురు చూడాలి. పగలు బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళకి ఇదే చెప్పారు, మీరు మృతి పొందారు. ఏం పాస్టర్ మమ్మల్ని చచ్చిపోయినారు అంటారని మీరు అనుకుంటారేమో అని చెబుతూ పాపము విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ప్రేమానురాగాలు మమకారాలు పెంచుకుంటారు. దేవుడు రక్షించడానికి అబ్రహాము ప్రార్థన ఆలకించి దేవదూతలను భూమి మీదకి పంపించి అబ్రహాం బంధువులు సహోదరు కుమారుడు సొదమ కుమారులో ఉన్నాడు, అక్కడ అగ్ని గంధకాలు పొరగబోతున్నాయి, నాశనం కాబోతుంది ఆ పట్టణం, మీరు వెళ్ళి వారిని బయటికి తీసుకెళ్ళండి అని
దేవదూతలు దేవుడు చెబితే వారు వెళ్ళి లోతును అతని భార్యను ఇద్దరు కుమార్తెలను సొదొమలో నుండి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొస్తే వీళ్ళ శరీరం మాత్రమే అడితే సొదొమకు అవతల ఉంది. వీళ్ళ మనసు అంతా ఎక్కడుందంట? అక్కడ సొదొమలోను సొదొమ కుమార్ పట్టణం. ఎందుకు? అక్కడ లోతు భార్య అన్నీ అమర్చుకుంది. ఏం చేసిందంట? అన్నీ అమర్చుకుంది. మంచి డూప్లెక్సీలు, మంచి కారు, మంచి బంగళా, మంచి ఉపకరణాలన్నీ సమకూర్చుకుంది. ఉన్న పాటుగా వెళ్ళమంటే మనసు ఏం చేసింది? శరీరం ఏడుంది? సొదొమ కావాలి. అందుకే పైనే చూడండి, పైనే చూడండి, కింద చూడండి. ఇంకా పౌలు అంటాడు, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటి మీదనే ధ్యానం ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రమ్యమైనవి, విలువైనవి, ఘనతకు పవిత్రమైన వాటి మీద మనసు పెట్టాలి. దేవుని సంబంధాలు అయితే పైకి చూస్తారంట, లోక సంబంధాలు అయితే కింద చూస్తారు. కింద ఎంత చూసినా ఏముంది అంత బట్టి చంపుకున్నాం. ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఇది నాకు శాశ్వతం కాదు, ఇది నాకు ప్రయోజనం కాదు, నా ప్రభు రాజ్యంలో ఉంటుంది నాకు ప్రాముఖ్యమని వీటన్నిటిని విసర్జించి మరలా దానికోసమే ప్రాకులాట దేనికి? కనుక మనం నిరీక్షించాలి. సిగ్గురించడం అంటే నిరీక్ష. ఆత్మీయతో వేరుపారాలి, ఉపదేశాలు వేరుపారాలి. సిగ్గురించడం అంటే నిరీక్షణ. ఇప్పుడు పండగలాగా మనం చెప్తుంది కదా, అయిపోయింది అయిపోయింది ఆందోళన. ఆ చెట్టు అంతా నీటి వాసన తగిలితే చాలా నీళ్ళు పోయాల్సిన పని లేదంట. నీటి వాసన పీల్చుకొని జీవిస్తున్నాం. దేవుస్తాం. హల్లెలూయా. సిగించినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఏ రోజుకైనా తప్పకుండా నా భర్తను దేవుడు మారుస్తాడు, ఏ రోజుకైనా నా పిల్లలను మారుస్తాడు, ఏ రోజుకైనా నా మీద నా శాపం పోతుంది, నా కుటుంబము మార్చబడిపోతుంది, నా కుటుంబం అభివృద్ధి కాబోతుంది, ఏ రోజుకైనా నా బిడ్డలు ప్రయోజకులు అవుతారని నిరీక్షణ ఉండాలి. ఏమో చరిత్ర చేసిన ఆయన దయ నాకైతే నమ్మకం. ఎదురు చూశాడు. 75 సంవత్సరంలో వాగ్దానం చేస్తే 25 సంవత్సరాలు ఎదురు చూశాను. సిగ్గుపడలా. అందరూ అనుకుని ఉంటారు శారమ ఇసాకుని కానీ బొక్కిలతో అన్నదిలో కొడుకు ఇసాకుని పడుతుంటే సూచన అందరూ అని ఉంటారు, ఏమమ్మా శారమ మీ మనవడా, మీ బంధువుల అబ్బాయి ఏం పోయాను అని ఎన్ని నిందలు అవమానపడింది. కానీ మా నిరీక్షణకు ఫలము ఈ కుమారుని వారు సంతోషించారు. మూడోది ఏంటి? పూయుట. పూయుట అంటే పుష్పించుట. పుష్పిస్తే కానీ వెంటనే ఫలం వస్తుంది. మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలము? అంటే ఆ వరాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రేమించడం అందరి వల్ల కాదు. ఒక వ్యక్తి ప్రేమించగలుగుతున్నాడంటే అది వరము. ఆ వరాన్ని నీవు డెవలప్ చేసుకోవాలి. తర్వాత సంతోషము ఒక వరం. సంతోషము ఒక వరం. కొంతమంది ఎన్ని బాధలున్నా చిరునవ్వుతో వాటిని ఫేస్ చేస్తారు, వాటిని ఎదుర్కొంటారు. కొంతమంది అంటారు దానికి వాళ్ళకి సంతోషం అనేది ఉండదు ఎప్పుడు. ఇది వరం. ప్రేమించడం వరం. సంతోషంగా ఉండటం ఒక మూడోది సమాధానంగా, ఎవరితో గొడవలు లేకుండా, ఎవరితో మొగబంధాలు లేకుండా ఉండటం ఇది వరము. ఇది ఫలం. ఇది ఒక ఫలం. అలాగే దీర్ఘశాంతం అంటే ఓపికగా ఉండటం, దయ కలిగి ఉండటం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశనికం, ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఈ ఫలాలను మనం ఏం చేయాలంట? ఫలించాలి. హల్లెలూయా. ఎంత
పెద్ద చెట్టు అయినా కాయలు లేకపోతే ఎవరైనా చిట్టాలు నువ్వు వరాలు కలిగి ఉండాలి, నువ్వు ఫలాలు కలిగి ఉండాలి. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము టైం పోతుంది, ముగింపులోకి వస్తున్నాను. 15వ అధ్యాయం అంటాడు, మీరు బహుగా ఫలించుకున్నారు, తండ్రి మహిమపరచుకున్నారు. అంత మాత్రమే కాకుండా కింద అంటాడు, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకు నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను. మీ మందిరంలోకి వస్తున్నారంటే దేవుడిని ఎన్నుకున్నాడు. ఎంతమంది మనుషులు ఎంతమంది? నాకు తెలిసి 70-80 మంది ఉంటారనుకుంటున్నాను. పరుచుకున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఫలించాలి. మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉన్నట్టు ఆయన మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. కానీ నీవు ఫలములు లేని చెట్టుగా ఉంటే, వరములు లేని వ్యక్తిగా ఉంటే, వృద్ధి లేని వ్యక్తిగా ఉంటే, ఎదుగుదల లేని వ్యక్తిగా ఉంటే ఆయన చూసినప్పుడల్లా కన్నీరు విడుస్తాం. మనకు తెలుసు, యేసుప్రభువు ఉపమానం చెబుతున్నప్పుడు ఒక తోటమాలి ఉపమానాన్ని చెప్పాడు. ఆ తోటమాలి, నేను 3 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. ఆ తోట యజమాని అంటాడు, 3 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, ఈ చెట్టు ఒక్క కాయగా ఇట్లా, దీనికి మనకి అంత స్థలము, దీనికి నీరు పోసేవాడు ఒకడు, ఎరువు వేయటం, దీనికి పెద్ద శాగిరి, ఈ సంవత్సరం దీన్ని లేపి పారేస్తాను, పెరిగి పారేస్తానని చెప్పేసి ఆ పొలము యజమాని అనుకుంటే దాసులు అంటున్నాను. ఇలా సరే, లేకపోతే ఈ మాట చూడ నేను కూడా ఈ మాట ఏకీభవించి దాన్ని పెరిగాను. మరి ఎంతకాలం వస్తున్నా ఫలించలేని జీవితం ఎందుకు? ఫలించలేని చెట్లు ఇంటి పెట్టుకుంటున్నా, పొయ్యిలు కట్టలుగా వస్తాయి, ఒక 10 రోజులు వారం రోజులు సలికి నీళ్ళు కాసుకోవచ్చు. అదే కాయలు కాసే చెట్టు రే కాయలు కాసే చెట్టు నరకూడదు అంటారా? అంటే ఫలించే చెట్టుగా మనం ఉండాలి. అందుకు నిన్ను నన్ను కనుక 2 మాటలు మీకు చెప్పాను. 2 మాటలు ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క పాయింట్ గమనిస్తాను. ఫలభరితమైన జీవితం ఎట్లా ఉంటుందంట? 1 సంతోష ఆనందాలు కలిగి, 2వది ఫలభరితమైన జీవితం ఎప్పుడు మహిమకరంగా ఉంటుంది, 3వది ఫలభరితమైన జీవితము యేసయ్య స్వభావ గుణ లక్షణాలు కలిగి. 2వ పాయింట్లో ఫలభరితమైన జీవితం ఎలా ఉంటుందంటే వేరు లోపలికి వెళ్ళింది. ఆత్మీయతలో, ప్రేమలో, విశ్వాసంలో, ఉపదేశంలో, పరిశుద్ధులు వేరు లోపల. 2వది ఫలభరితమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే నిరీక్షణ కలిగి ఉంటాడు. ఎదురు చూస్తాడు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎదురు చూస్తాడు, ఈ సంవత్సరం తప్పకుండా నా ప్రభుకి నా పట్ల దయ కలగబోతుందని ఎదురు చూస్తాడు. 3వది ఫలభరితమైన జీవితం ఏమిటంటే కాయలుగా ఫలాలు ఫలించు. కనుక ఆ రీతిగా ఈ సంవత్సరం ఫలించకపోతే దేవుడు అంటున్నాడు, రాబోయే సంవత్సరం మిమ్మలను ఫలభరితంగా చేయబోతున్నారు. మాటలు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం.